ఫస్ట్ వన్ ఏంటి? ఫస్ట్ వన్ ఏమంటారు దాన్ని అంటే నౌన్. NOUN. ఫస్ట్ వన్ నౌన్ అంటారు. సెకండ్ వన్ మీకు వచ్చాయి ప్రొనౌన్. ఏమంటారు? ప్రొనౌన్. థర్డ్ వన్ వెరీ గుడ్ అడ్జెక్టివ్. థర్డ్ వన్ సెకండ్ క్లాస్ వింటున్నారా? సెకండ్ క్లాస్ మీకున్నాయి అవే అడ్జెక్టివ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వర్బ్. దీన్ని వెర్బ్ అంటారు మీ భాషలో. వర్బ్ అనొచ్చు కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళకి. సో థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఏమంటారు దీన్ని? యాడ్వర్బ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినవి కంజంక్షన్. మీరు కూడా సెకండ్ క్లాస్ బుక్ తీసుకొని రాసుకోవాలి. ఏమంటారు దీన్ని? కంజంక్షన్. సెవెంత్ వన్ ఇంటర్జంక్షన్. ఇంటర్జంక్షన్. ఓకే. లాస్ట్ వన్ ఏంటి? ప్రిపోజిషన్. ప్రపోజిషన్ ఏంటది? ఈ ప్రిపోజిషన్ మీకు ఇంపార్టెంట్. ఈ యాడ్వర్బ్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్ అవి అంత నేర్చుకోకపోయినా ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలంటే ఇప్పుడు మీకు ప్రిపోజిషన్ ఫస్ట్ నేను నౌన్ చెప్తాను. నౌన్ లో ఏం తెలియజేస్తుంది చెప్పండి మీకు. ఇందులో కూడా తెలుగులో వస్తుంది. మీకు ఇంగ్లీష్ టు తెలుగు రెండు అర్థం. నామవాచకం ఫస్ట్. అవునా? నామవాచకం. సరే, నౌన్ అంటే నామవాచకం అంటే ఏంటి? ఏం తెలియజేస్తుంది? ఇట్స్ నౌన్ ఈస్ pronouns, names. The noun is known as names. Noun known as names. Game names, అన్ని names, me names కానీ human names, places, animals, birds, ఏంటి? place, name, place, animals. ఇవన్నీ చెప్తున్నాను నేను ఆల్రెడీ. మీకు ఇవన్నీ తెలుసు. మీరు ఏమేమి తెలియజేస్తుంది? నేమ్, మీ పేర్లు అన్నీ ఉన్నాయి కదా. మీ నేమ్స్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ క్లాస్ కూడా చేయకూడదు. మీ నేమ్స్ అన్ని ఏంటి? ఏమేమి నేమ్స్ ఉన్నాయి మీకు? ఓకే. మీ ఊర్లో ఫేమస్ ప్లేస్ ఒకటి చెప్పండి. మీరు దగ్గరకైనా గుడికి కానీ దేనికన్నా వెళ్తారు కదా, ఆ గుడి పేరు చెప్పండి. కొల్లాపల్లిలో మంచి గుడి ఉంది, అందరికి తెలిసిన గుడి ఉంది, రామాలయం సెంటర్. అక్కడ అన్ని మనకి చెప్తారు కదా. సో ఆ గుడి మనకి ప్లేస్. దిస్ ఇస్ ఏ సండే వస్తే ఎక్కడికి వెళ్తారు క్రిస్టియన్స్? చర్చ్ ఇస్ ఏ ప్లేస్. అలాగే మసీద్కి వెళ్తారు. మసీద్ ఇస్ ఏ ప్లేస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు హాలిడేస్ వస్తే ఎక్కడికన్నా వెళ్తారు కదా, ఏమంటారు? ఎక్కడికి వెళ్తారు? టూర్. ఏ టూర్కి వెళ్తారు? మీ ఊరు ఏదైనా. సో మీ ఊరి పేరేంటి? మీ ఊరి పేరు బల్లపల్లి వెళ్తారా? మీరు వినుకొండో, లేకపోతే రేముచర్లో, లేకపోతే రావులపురము, ఎక్కడెక్కడ ఉన్నారు మీ చుట్టాలు అక్కడికి వెళ్తారు. సో దట్ ఈస్ ద ప్లేస్. నేమ్, అదేమంటారు దాన్ని? నేమ్స్. అవునా? నేమ్స్. తర్వాత ఆ నేమ్స్ ని తెలియజేస్తుంది. ఏదైనా ఒక నేమ్, మన దగ్గర చాలా బర్డ్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి కదా, వాటికి ఒక నేమ్ ఉంది. సో ఎవ్రీ యానిమల్ హ్యాస్ ఏ నేమ్. Every animal is a name. Every bird is a name. Every boy and girl. Name unda leda మీ అందరికి? So this is known as ఏమంటారు?
వీటన్నిటిని మీకు తెలుగులో అయితే పేర్లను గురించి పేర్లను పేర్లు అన్నీ వస్తాయి అన్నమాట. పేర్లను గురించి తెలియజేసేదే నౌన్. సో ఇప్పుడు మీకు ఏమి రాసుకోవాలి? నేమ్స్, ప్లేసెస్, పర్సన్స్ అండ్ థింగ్. అంటే ఏది మొత్తం మీకు సింపుల్ గా చెప్తున్నాం. నేమ్స్, పర్సన్స్, ప్లేస్ అండ్ ఏ థింగ్ ఆర్ ఏ థింగ్. సో ఏదైనా ఒక థింగ్, ఒక వస్తువు గురించి, సపోజ్ మనకి టేబుల్, చైర్, బ్లాక్ బోర్డ్, చాపీస్, బాస్కెట్, బుక్, బుక్, స్టిక్, వాల్. సో వాల్ ఈస్ ద నేమ్, దాని పేరు అది. ఇంకా లేకపోతే ఇదేంటి? డస్టర్. మీ దగ్గర అన్ని రాసుకోవడానికి ఏమున్నాయి? పెన్స్. సో ఇవన్నీ కూడా వస్తాయి నౌన్. సెకండ్ క్లాస్ ఈ నేమ్స్ గురించి తెలియజేసే అన్ని నౌన్. చాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు ఎగ్జాంపుల్ మీరు రాయాలి. ఎగ్జాంపుల్ రామ, రామ్, లేకపోతే సీత. మీ పేర్లైనా రాసుకోవచ్చు, ఇందులో మీ నేమ్స్ రాసుకోవచ్చు. చర్చ్, ఇంకా టెంపుల్, టెంపుల్, మసీద్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటి? ప్లేస్, బొల్లాపల్లి, ఇలా ఎన్ని పేర్లు వస్తాయో మీకు ఎన్ని పేర్లు వస్తాయో, ఎన్ని పేర్లు స్పెల్లింగ్స్ తెలుస్తాయో రాసుకుంటే మీకు స్పెల్లింగ్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో వీటిని మనము నేమ్స్ కింద చెప్తాం, నౌన్ కింద చెప్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్స్ ఏ నేమ్, ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ లో తెలుగులోకి వచ్చేసరికి సర్వనామం. అంటే ఏంటి? పేరు బదులుగా వాడేది. A pronoun is used in the place of noun. A pronoun is used in the place of noun. అంటే pronoun ఎప్పుడు యూజ్ చేస్తామంటే నౌన్ యూజ్ చేసే ప్లేస్ లో చేస్తాం. అంటే సపోజ్ నేను ఎవరైనా ఒకరిని పిలిచాను, మణికంఠ నైన్. సపోజ్ మణికంఠ కమ్ హియర్, మణికంఠ రీడ్, మణికంఠ రైట్, మణికంఠ డ్రింక్. అంటే ఏంటి? డూ హోంవర్క్. ఎవరి గురించి చెప్తున్నా నేను? ఓన్లీ మణికంఠ, ఓన్లీ బ్రదర్ మణికంఠ. సో ఒకే వ్యక్తి గురించి కానీ, ఒకే థింగ్ గురించి కానీ, ఒకే వస్తువు గురించి కానీ చెప్పేటప్పుడు ఇప్పుడు ఏమంటామంటే he, she, it, they. ఓకే, they. ఓకే, బాగా వచ్చింది. them, ఇలా ఎక్సెట్రా, సో ఇట్లా ఈ షీ ఇట్ అంటే ఈ నేమ్స్ బదులుగా మనం వాడతాం. షీ ఈస్ గోయింగ్, షీ ఈస్ వాకింగ్, షీ ఈస్ రీడింగ్, షీ ఈస్ రైటింగ్. ఓకే, ఇలా మాటిమాటికి అదే విషయాలు. ఒకళ్ళ మోహన్ ఒక్క వ్యక్తిని గురించి తలకాయ దించారంటే దెబ్బలు పడతాయి. ఒకే వ్యక్తి గురించి పలికేదాన్ని ఏమంటారు? ఓకే, అర్థమైందా? సపోజ్ which one I am writing? I am writing is a chocolate. It is writing on the blackboard. ఓకేనా? ఏది చాక్పీస్ ఎక్కడ రాస్తాయి? ఓన్లీ బ్లాక్. బట్ నో వన్. మళ్ళీ మనం ఒక్కోసారి ఏం చేస్తాం? we should not use many times this. మనం ప్రతిసారి దీన్ని యూజ్ చేయాలి. సో ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసేదాన్ని ఒకసారి వదిలేస్తాం. చాక్పీస్. సో విత్ వాట్ వీఆర్ రబ్బింగ్ ద బోర్డ్? సో డస్ట్
నెక్స్ట్ ఇస్తే ఒక నేమ్. ఇట్లా మనం ఉపయోగించేటువంటిది ఇలాగా ఈ షీట్. నెక్స్ట్ వన్ మీలో చాలా మంది, కొంతమంది ఎలా ఉన్నారు, తెల్లగా ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారు, కొంతమంది ఎలా ఉన్నారు, కొంతమంది ఎలా ఉన్నారు. సో దిస్ ఈస్ దేర్ క్వాలిటీ. ఇది వాళ్ళ యొక్క గుణం. అడ్జెక్టివ్ అంటే గుణాన్ని. లేకపోతే కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది డల్గా ఉన్నారు, కొంతమంది ఈస్ ఎ గుడ్ బాయ్ అని చెప్తాం. హీఈస్ రైటింగ్ గుడ్, హీఈస్ రైటింగ్ వెల్. దేని గురించి చెప్తున్నాను నేను? మిల్క్ ఈస్ డాష్ కలర్. ఏ కలర్లో ఉంటాయి మిల్క్? బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా. మిల్క్ ఆల్వేస్ వైట్ కలర్. వాట్ ఈస్ ద విచ్ ఈస్ ద అడ్జెక్టివ్ హియర్? విశేషణం ఏంటి మిల్క్ లో? మిల్క్ లో విశేషణం ఏంటి? మరి అది చెప్పాలి. ఇప్పుడే చెప్పింది మిల్క్ ఈస్ వైట్ ఇన్ కలర్ అని, అంతేనా? సో వైట్ ఈస్ ద adjective. So hair is always black. Black is the adjective. అంతేనా? చాక్పీస్ ఏ కలర్ లో ఉంటుంది? ఓన్లీ వైట్ కలర్ ఉంటుందా? డిఫరెంట్ కలర్స్. సో దిస్ ఇస్ మ్యాన్ మేడ్ థింగ్. మ్యాన్ మేడ్ థింగ్స్ ఆల్రెడీ ఏ కలర్స్ అయినా ఉంటాయి. కానీ గాడ్ థింగ్స్, క్రియేటెడ్ థింగ్స్, క్రియేటెడ్ గాడ్ క్రియేషన్ always if we do one color it will be like, ఓకేనా? ఒక్కసారి ఒక కలర్ లో చేస్తే అదే కలర్ లో ఇంకుంటాయి. మన బ్లాక్ ని ఎవరైనా వైట్ చేయగలరా? వైట్ కూడా చేస్తారు. ఎప్పుడు? ముసలి వాళ్ళు అయ్యాక. ముసలి వాళ్ళు అవ్వకుండా కూడా ఇప్పుడు వైట్ అవుతుంది, తినే ఫుడ్ని బట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను దేని గురించి చెప్తున్నాను? So the quality of a noun. The quality of a noun. అంటే ఏంటి? నౌన్ యొక్క గుణం. క్వాలిటీ, క్వాంటిటీ కాదు. The quality of a noun. ఇప్పుడు ఏమనాలి? గుడ్, బ్యాడ్, హాట్, నెక్స్ట్ వైట్. వైట్ అన్ని కలర్స్ చదువుతున్నారు. వైట్. నెక్స్ట్ ఇంకా బ్లాక్, ఇంకా అన్ని కలర్స్ ఏనా? సో ఎవ్రీ కలర్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు దీనిలో డిఫరెంట్ వస్తాయి మళ్ళీ మనకి. డిఫరెంట్ కూడా వాడికున్న లక్షణాలు. ఒక నౌన్ కి, ఎవరినైతే నౌన్ అని పిలుస్తున్నామో ఆ నౌన్ గాడికి ఉన్న లక్షణాలు ఏమంటారు? ఇవి అడ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రైట్, క్రియ. ఏమంటారు? రైట్, వాక్, మీరు ఏ పనైతే చేస్తున్నారు, వాట్ ఈస్ యు ఆర్ డూయింగ్, ద నేమ్, ద నౌన్ ఈస్, ఇట్ ఈస్ వర్క్ డన్ బై ఏ నౌన్. వాట్ ఈస్ వర్క్ డన్ బై ఏ నౌన్ అంటే నౌన్ ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఏమంటారు? వర్క్ అంటారు. నౌన్ ఏ పని చేస్తున్నాడు? సపోజ్ రన్నింగ్, ఓకే, వాకింగ్, గోయింగ్, ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, ఇలా ఏదైతే చేస్తున్నామో మన పని. సో లుకింగ్, వాచింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ అందరూ? వాచింగ్ అండ్ వాచింగ్ టీవీ. సో ఇలాంటి పనులన్నీ చేసే పనులు నౌన్ ఏదైతే చేస్తున్నామో. సో దిస్ ఇస్ కాల్డ్ వర్క్. నెక్స్ట్ వన్ హ్యాండ్ వర్క్. ఇక్కడ హ్యాండ్ వర్క్ మీకు అంతగా అర్థం కాదు.
అందుకని నేను ఈ మూడు ఇట్లా ఇట్లా ఇంకోటి చెప్పాను, నేను క్రితంలో చెప్పాను, మీకు అవసరం లేదు, ఇంతవరకే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్ ఒక్కటి చెప్తాను మీకు. ఎందుకంటే ప్రిపోజిషన్ మీ బుక్ లో ప్రతి దానిలో వస్తుంది. చూడండి, ఇక్కడ ఇవన్నీ వీటిని ఏమంటారు? ఎలాంటి పదాలు? ఇలాంటి పదాలు విత్, జాయిన్, టుగెదర్, అండ్, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే ప్రిపోజిషన్స్. మీ బుక్ లో ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ టిక్ పెట్టవచ్చు. ఓకే, సో ఇవన్నీ మీకు అవసరం. ఎక్కడ ఇన్ పెట్టాలి, ఏ పెట్టాలి, ఆన్ పెట్టాలి, అర్థమైందా? సో ఇది ఇంతవరకు చాలు. ఇవన్నీ ఏంటంటే నేను ఇంట్లో చెప్పాను, కంజంక్షన్ అంటే ఏదైనా రెండు పదాలు చెప్పేది. అండ్, విత్. ఓకే, సెకండ్ క్లాస్ కంప్లీట్ అండి. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఏం పెట్టాను? సరే, మీరు రాయండి, పెద్ద పిల్లలు రాయండి. సో అడ్వర్బ్ కి గుడ్నెస్, kindness, badness, sadness. అవి చెప్పండి, మీరు రాయండి, వాళ్ళకంటే కొంచెం అంతా రాదు. అడ్వర్బ్ ఉందా మీకు? ఓకే, ఆ పదాలు నేర్చుకోండి చాలు, ఆ వర్డ్స్ నేర్చుకోండి, నేను ఎక్కువైపోతుంది. సో ఇందుకోసమని ఏం చేస్తాం మనం? ఇదంతా ఇవి నేర్చుకున్నాం. ఇవన్నీ ఇవి మూడు, ఇవి నాలుగు ఇంపార్టెంట్ చాలా. అర్థమైందా? ఈ 4 అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మిగిలిన తర్వాత